మనం అనుకుంటామో, అబ్బా పక్కింటోడు అదృష్టవంతుడు, వాడి పెళ్ళం అందంగా అణుకువగా ఉంది, బోలెడంత పని చేస్తుంది, వాళ్ళ ఆయన్ని బాగా చూసుకుంటుందని. కానీ మనకు తెలియదు ఆ పక్కింటోడు కూడా మన పెళ్ళాన్ని గురించి అలానే అనుకుంటాడని. అదేంటో మన ఇంట్లో ఉండేది మనకెప్పుడు లోకువే, పక్కింట్లో ఉండేది విలువగా అనిపిస్తుంది. అది మనిషి అయినా సరే, వస్తువు అయినా సరే. మనసుకి హత్తుకునేలా మాట్లాడేవారు కొందరుంటారు, మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరుంటారు. కానీ మనస్ఫూర్తిగా మాట్లాడేవారు మాత్రం తక్కువ మంది ఉంటారు. వారిని దూరం చేసుకోకూడదు. కర్మ అంటే మనం చేసే పని. మంచి కర్మ చేస్తే మన కష్టాలలో ఉన్నప్పుడు తప్పకుండా ఉపయోగపడుతుంది. కానీ చెడు కర్మ చేస్తే మనకు చెడు జరుగుతుంది. ఆ చెడు ఎప్పుడు పడితే అప్పుడు జరగదు. మనం అప్పటికే సంకనాకిపోయి ఉన్నప్పుడు మనం చేసిన చెడు కర్మ వస్తుంది. ఇంకా నేను ఉన్నానని. అది ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఖర్చులకు డబ్బులు లేక, ఎక్కడ అప్పు దొరక్క ఎలాగో బతుకుతుంటే ఇంట్లో వారందరికీ డెంగ్యూ వచ్చినట్టు ఉంటుంది. నిజమేనండి. జీతం అందిన వెంటనే బట్టలు కొనడం, ఫోన్ మార్చడం, బైక్ మార్చడం, నెల చివర రాకుండానే డబ్బులు అయిపోవడం, ఈలోపు ఆరోగ్యం పాడవడం, పనికి వెళ్ళలేకపోవడం, అదే అనవసరమైన ఖర్చులు చూసుకొని నెలకు ఎంతో కొంత పక్కన పెడితే ఇలాంటప్పుడు ఎంతో ఉపయోగపడును. అందుకే మన కర్మే మనల్ని వెంటాడుతుంది. ప్రతిరోజు కనీసం 50 గ్రాముల ఉడకబెట్టిన శనగలు తినగలిగితే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఎముకలు దృఢంగా ఉంటాయి, గజ్జి, దురద వంటి వ్యాధులను ఉపశమనం కలుగుతుంది. ఆడదాని జీవితం కంటే మగాడిది ఎంతో సుఖమైన, విలువైన జీవితం. ఎందుకంటే ఒక అమ్మాయికి కోడలిగా వెళ్తే అమ్మగారింట్లో ఉండే ప్రేమ, గౌరవం ఆడదానికి ఇవ్వరు. అదే మగాడు అల్లుడిగా వెళ్తే అత్తగారింట్లో గౌరవం, ప్రేమ లోటు ఉండదు. కోడలిని పని చేయలేదు, ఇలా ఉండలేదు, అలా ఉండలేదు అంటారు. అదే అల్లుడికైతే ఇది అది తింటారా అని బతిమలాడతారు. అందుకే మగాడి జీవితం చాలా బెటర్.